ఈ స్టెప్స్ మార్గం గుండా పైకి ఎక్కేటప్పుడు కింద అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలా మంది బ్యాగులు తీసుకొని వచ్చి ఉన్నారు. సో వీళ్ళంతా కూడా కాలేజీ ఎగనోకి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి బ్యాచ్ అన్నమాట. ఈ మొదటి ద్వారం గుండా మనం అయితే లోపలికి వెళ్ళాలి. వచ్చేసి ఒక చిన్న గుంట అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్దాం ఒకసారి. వచ్చేసి కట్ట మైసమ్మ యొక్క దేవస్థానము. ఈ నిజాముల కాలంలో కూడా ఈ గుడి అయితే రన్నింగ్ లో అయితే ఉండింది అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా 2 సింహాల గుర్తులు అయితే ఉన్నాయి ఈ ద్వారానికి. దీన్నే సింహ ద్వారం అని కూడా అనొచ్చు మనం. గోల్కొండ వ్యూ అయితే కనిపిస్తుంది. సైడ్ వచ్చేసి గజశాల, అటు సైడ్ వచ్చేసి అశ్రుశాల అయితే ఉన్నాయి. సీక్రెట్ రూమ్ అంటారు దీన్ని. సో దీని లోపల కూడా వెళ్దాం మనం. 3వ మార్గం చూసుకున్నట్లయితే ఇదేను వచ్చినటువంటి మార్గం. అది వచ్చేసి ఫస్ట్ గేటు, సెకండ్ గేటు, థర్డ్ గేట్. ఇక్కడ ఏనుగు నిర్మాణం చెక్కు చెదరకుండా 3D డిజైన్లో అంతకు మించినటువంటి కళా నైపుణ్యం కలిగిన చెక్కడాలు అయితే చెక్కున్నారు చూడండి. కొలనది ఇదిగోండి. సో గైస్ ఇక్కడ పైకి ఎక్కేదానికి అవకాశం లేకుండా కంప అయితే